బువ్వ తిని గంట సేపు అవుతుంది. గోళీలు వేసుకోకపోతే ఎట్లనే ఆ గోళీలు ఒడిచినాక మళ్ళా చెకప్కు పోయేది ఉన్నది ఎల్లుండి. మేడం ఒక తారీఖు చెప్పింది, పోసమ్మా నువ్వు ఖచ్చితంగా నెల నెలకు చూసుకో, ఒక్కరోజు కూడా ఆలస్యంగా రాకని. సరే కానీ నా చిన్నతనాన లగ్గమైంది. పెద్దోడు నా దవడ పని నువ్వు రాకముందుకే పుట్టిండు. అప్పుడంటే నాకు ఏది తెలియదు. ఇక ఇప్పుడు బాగా రోజులకు మళ్ళా కానిపైతుంది కాబట్టి నాకు సీమంతం చేసుకోవాలని బాగా కాయసి ఉడుతుంది. సీమంతం చేయించవా? సీమంతమా? సీమంతమా అని బొమ్మను చూసినట్టు చూస్తాను. సీమంతమే. సరే, కోడల్ని అడిగి విచారిద్దాం. ఏంది కోడళ్ళని అడిగి విచారణ చేస్తావా? కొద్దిగా నా మానం అనిపిస్తలేదా నీకు? ఇది కోడళ్ళని అడిగా చేసినవా? ఆయన నా సీమంతానికి గాలనేది అడిగేది నా తోక. అంతలా అయితే నీకు పింఛన్ పైసలు అన్ని ఇస్తా, నాకు అవన్నీ ఏమద్దు. నువ్వు కడుపు నుండి పెట్టకున్న మంచిదే. గవర్నమెంట్ ఇచ్చే గోళీలు కోడిగుడ్లు అవన్నీ చాలు, కానీ నాకు ఎట్లా చేసి సీమంతం చేయి. ఇప్పటికే ఇజ్జత్ ఏం చాలదాట, ఇంకా ఊరందరిని పెడతాట, అక్క ఫంక్షన్లు చేసుకుంటాడట. మానం ఉన్నదా? ఇంకా డాడీ ఇను అంటాను ఇట్లా లేనా నీకు వినవాడయ్యా? అయితేమనే గాని ఇగో ఫంక్షన్ కు ఒకరు చెప్పలేదన్న పేరు రావద్దు మనకు. కులపొల్లతోటి, తలపొల్లతోటి, పాలొల్లతోటి. అగో మాధవి, పిన్నికి అప్పటి నుంచి పసుపు కుంకుమ పెట్టనే లేదా? పెట్టుకో. ఏమద్దు ఊరందరూ అయిపోయినాక నేను గుర్తొచ్చిందా? ఓ మా బారింటి కాడ సీమంతము రాగా నెగేసుకొని తీసుకొచ్చినాము. ఇదేనా నీ మర్యాద? నాకేమద్దు, చేసుకోరు మీరే. అయ్యో ఇప్పుడు అనమాట మీకు అత్తమ్మ. ఏమత్తమ్మా, బాగా తీసుకొచ్చినావు. రాండి. ఎంతకాలం అయితే నేను చూడబట్టి బొట్టు లేదు, బోనం లేదు, రమ్మని పిలిచేది లేదు. ఇదేనా నీ మర్యాద? అవారింటికి వచ్చిన కళ్ళు నెత్తికెక్కినాయా? కళ్ళు కనబడతలేవా? ఆమె ఎప్పటి నుంచి చూస్తాంది. ఏంది వదిన నీకు అట్లా మాట్లాడతాను? నువ్వు కూడా ఏంది చూసుకుంటా మీ అత్తని పిలిచి మర్యాద అదేనా? అట్లా మాట్లాడకుంటే ఎట్లా మాట్లాడమంటున్నాం? ఇంకా ఏ కాలం అయితే నేను నిలబడబట్టి. అయ్యో ఏంది వదిలే గంటగానో కోపానికి రాబడుతుంది. ఇప్పుడు ఏమైందని? వీడికే ఊరోళ్ళందరూ సూట్ పోటు మాట్లాడుతున్నారని అత్త సగం అయింది. ఇంకా అందులో తోడు నువ్వు కూడా ఉన్నావా? దానికి నా బాధ ఏం తెలిసే? కన్ను మండుతాను నేనే నీళ్ళు పోసుకున్న కాడికెళ్ళి. దానికి పిల్లలు ఉంటేనేమో నా బాధ తెలుసు. పిల్లలా చెల్లెలా? అది కాదు రాదమ్మా, నీళ్ళు పోసుకున్న కాడికెళ్ళి నాకు ఇదే బాధ. ఇడిచిన చీరే 3 రోజులు బాత్రూమ్ మీద ఉంటే పాపం నా పెద్ద కోడలు ఉండింది. దీని కడుపు చల్లగుండా ఆనట్ నుంచి ఈనాడు దాకా అది గదే పోరు పెడుతుంది. అవి ఆడుకోక ముందే చెప్పిన దాన్ని వేసుకోకరని తిన్నడా? తోలెర్ర ఉన్నదాన్ని వేసుకున్నాడు. రూపా, మన ఇంట్లో ఫంక్షన్కి మనం అలిగితే ఎట్లనే? నువ్వు అట్లా చిన్నపోకు. రేపు పొద్దులా నువ్వు నీళ్ళు పోసుకుంటే మన అత్తయ్య వేయదా చెప్పు? పిన్ని, నువ్వేం మనసులో పెట్టుకోకు పిన్ని. మేమంతా చిన్నపిల్లలం. మా అత్తమ్మనే కదా కడుపుతోనుంది. మాకేం తెలుసు అన్ని వ్యవహారాలు. అందుకే తప్పు జరిగింది. క్షమించండి పిన్ని. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మా, నా కోసం ఇక్కడ ఉన్న జరిగినాయని మర్చిపోద్దమ్మా. మర్చిపోయాక రా అత్తమ్మా ప్లీజ్. వదినే, ఇక్కడ జరిగినాయని మర్చిపోవద్దు ప్లీజ్. రండి, అక్కడ మన కోసం అందరూ చూస్తున్నారు. అయినా అత్త, నీ కోసం దుబాయ్ నుంచి సెంటు తెచ్చిన. అది ఒక్కసారి పుస్ పుస్ అని కొట్టుకుంటే 2 రోజుల వరకు వాసన పోదు తెలుసా? ఏంటి మన ఇంట్లో ఫంక్షన్ కు నువ్వే వెలుగుతావా? ఏంది మీ అమ్మకి అట్లా అంటే నాకు బాధ అనిపించదా? అత్తమ్మ తప్పైందని అంటున్నాం కదా, పదండి వెళ్దాం. కాదక్క, పిల్లలు లేరని ఆమె ఎట్లా మాట్లాడతాను, నాకు బాధ అనిపించదా చెప్పు? అబ్బా, ఇయ్యాల కాకపోతే రేపైనా పుడతారు కానీ పానాడు గవర్న ఆలోచించకు. పదత్తమ్మ.
ఇగో వదినే తెలిసి తెలియక ఏదో మాట అన్నా మనసు చిన్న పుచ్చుకోకు. అత్త నీ కోపం ఇంకా పోలేదా? జరంత నవ్వరాదు. ఆమెకి కోపం తగ్గాలంటే నువ్వు కిలంత మాట అంతే రాదు. అవును, మా అమ్మకు మటన్ అంటే చాలా ఇష్టం. నేను గోలిచ్చి పెడతా. మా వదినకు బొక్కలంటే ఇష్టం ఉండదు. మెత్తటి ముక్కలు కీమ కొట్టించుకరారి. రాయే మటన్లకు మసాలా నూరాలి మనం. అత్త నీకు గరం గరం చాయ్ పెడతాపా. బావా కళ్ళలో కళ్ళేద్దాం పాపను. నానమ్మ అవి ఏమైంది? అప్పటి నుంచి రావద్దా? కార్యక్రమం అంతా అయిపోయినాక వచ్చినావు. నా ఫ్లైట్ లేట్ అయింది నానమ్మ, అందుకే రాలేకపోయినా. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. కొద్దిగా చెత్త చేసినావు. ఇక్కడ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటుంది, బక్కగా గాలం వలి. అవును కానీ ఇగో నీకోసం నేను అమెరికా నుండి ఏం పట్టుకొచ్చిన చూడు. గోచీర తెచ్చినావా? ఏసి అమెరికా పోయి వచ్చి తెస్తానా నేను. మరి ఏం తెచ్చినావు? ల్యాప్టాప్. అంటే ఏంటిది ఇది? ఇది ఇప్పుడు నేను ఎప్పుడు నీతో వీడియో కాల్ మాట్లాడలేం కదా అమెరికా నుండి. ఇగో ఇందులో నుండి నువ్వు నాకు వీడియో కాల్ చేయొచ్చు, ఇద్దరం మాట్లాడుకోవచ్చు మనం ఇందులో. అబ్బా నేను అంతగారం చదువుకున్నాను. అరగిట్లకెళ్ళి ఎట్లా మాట్లాడాలి? నేను ఉండగా నేను నేర్పిస్తా నీకు, నువ్వు ఎందుకు ఫికర్ అవుతున్నావు? మా అయ్య మంచోడు. నా సీమంతానికి ఇవ్వలేమి ఎక్కువ కానీ నువ్వైతే ల్యాప్టాప్ ఇచ్చినావురా. ఇస్తాను మంచి ఇటు ఈ బాధ్యత. అప్పటి నుంచి వచ్చిన అయిపోమంటే అయితే నాకు ఇచ్చినట్టుగా ఫోటో దిగు. ఫోటో ఏముంది, ప్రేమ ముఖ్యంగా. ఎప్పుడు తిన్నావో ఏమో, బోధిని పోరా. సరే నానమ్మ. ఏదైతే మంచిగా నాకు మా ముసలోడు అడగంగానే సీమంతం చేసిండు. ఊరోళ్ళు వచ్చిర్రు, అడకట్టోళ్ళు వచ్చిర్రు, కులపోళ్ళు తలపోళ్ళు అందరు వచ్చిర్రు. నాకైతే ఏ లోటు లేకుండా సీమంతం చేసిండ్రు. కొద్దిగా మా ఎప్పుడైనా గడబడి చేసింది కానీ ఏదైతే మంచిగా నాకు అనుకున్నంత సంబరంగా ఉంది. ఇది నాకే గిఫ్ట్ అట.